హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా పేరు అనఘ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. యూట్యూబర్స్ చెప్పేది నిజమా లేక మార్కెటింగ్ మాయా? ఇది ప్రజెంట్ టాపిక్ అండి. ఏంటంటే కొంతమంది మన యూట్యూబర్స్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారు. నేను మాట్లాడేది అందరు యూట్యూబర్స్ గురించి కాదండి. చాలామంది జెన్యున్గా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. అలాగే మనీ కోసం ఏదైనా వాళ్ళకి బాగోకపోయినా, వాళ్ళు ట్రై చేయకపోయినా సరే బాగుంది ఈ ప్రోడక్ట్ అని చెప్పి మన మీద రుద్దడానికి ట్రై చేస్తారు కదా. నేను మాట్లాడేది ఎగ్జాక్ట్గా ఇలాంటి యూట్యూబర్స్ గురించే. ఒకసారి ఆలోచించండి, ఒక క్రీమ్తో ఒక వారంలో తెల్లగా అయిపోతారు, మీ స్కిన్నే మారిపోతుంది, గ్లాస్ స్కిన్ అయిపోతుంది. ఒక డ్రెస్ సూపర్ క్వాలిటీ అని చెప్పి అది నిజంగానే అంత బాగుంటుందా? నిజంగానే మనం అంత ఫెయిర్ అవుతామా? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే ఇంకా చూస్తూ ఉంటామండి, మనం లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఐఫోన్ గెలుచుకోండి, ఇలా చెప్పి గివ్ అవేస్ అనేవి కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి కూడా కొంచెం తెలిసి ఉండాలి. సో ఈరోజు నేను ఎవరిని అవమానించడానికి రాలేదండి, కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి నిజాయితీగా మాట్లాడదామని వచ్చాను. యూట్యూబ్ అనేది చాలామంది యూట్యూబర్స్కి ఒక అవకాశం, అదే సమయంలో ఒక వ్యాపారం కూడా అయిపోయింది. ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి యూట్యూబర్ తప్పు చేయరు. చాలామంది నిజాయితీగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. సో ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు. పెయిడ్ ప్రమోషన్స్ చేయడంలో తప్పేం లేదండి, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే దాని రివ్యూ అనేది జెన్యున్గా ఉండాలి. సో ఖచ్చితంగా బాగుంది, బాగోకపోయినా బాగుంది ఇలా అనేది చెప్పకూడదు అనమాట. ఒక ప్రోడక్ట్ నిజంగా బాగోకపోతే అద్భుతం అని చెప్తారు చూడండి, బాగోకపోయినా సరే అక్కడే ప్రాబ్లం అనేది వస్తుంది. స్కిన్ కేర్ పేరుతో కళలు నమ్ముతున్నారు వీళ్ళు. ఈ క్రీమ్ వాడితే ముఖం మెరిసిపోతుంది, ఈ సీరంతో మొటిమలు పూర్తిగా పోతాయి, నేను వాడాను, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, మీరు కూడా కొనండి, కింద లింక్ ఇస్తాను, ఆ లింక్తో మీరు కొంటే 10% డిస్కౌంట్ వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తారండి. కొన్ని నిజంగానే వర్క్ అవుతాయి, అంటే 1 వీక్లోనే చేంజ్ అయిపోతుంది అని ఏమి ఉండదు. సో కంటిన్యూగా రెగ్యులర్గా వాడితే కొన్ని ప్రోడక్ట్స్ జెన్యున్గానే వర్క్ అవుతాయి, కానీ అన్నీ వర్క్ అయిపోవాలా? ఇప్పుడు చూడండి, ఒక యూట్యూబర్ ఒక సన్స్క్రీన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్స్క్రీన్ని ప్రమోట్ చేస్తారు. సో అదే యూట్యూబర్ మళ్ళీ నెక్స్ట్ వీకే వేరే సన్స్క్రీన్తో మళ్ళీ ఇంకో ప్రమోషన్ చేస్తారు. చేయడం తప్పు లేదండి, ఇది పెయిడ్ ప్రమోషన్. ఇది వాడాను, ఇది జెన్యున్గా ఇలా ఉంది, టెక్స్చర్ ఎలా ఉంది, నాకేంటో కొంచెం ఆయిలీగా ఉంది లేదా యాక్ని, ఇలా జెన్యున్గా చెప్తే పర్వాలేదు. అది సూపర్ ఉందంటారు, ఇది సూపర్ ఉందంటారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త క్రీమ్తో వస్తారు, మళ్ళీ అది కూడా బాగుందంటారు. సో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో ఏది వాడాలి, ఏది చేయాలి అనేది చాలామంది వ్యూయర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో చెయ్యొచ్చు, ఎన్ని చేసినా కూడా తప్పులేదు, బట్ జెన్యున్గా చేయండి. నేను ఇది నిజంగా వాడుతున్నాను, మీరు కూడా వాడండి అని చెప్పి మళ్ళీ వెంటనే ఒక 2-3 డేస్లో ఇంకో ప్రోడక్ట్ చూపిస్తారు. సో అంటే వేరే చూపించినా పర్వాలేదు, సేమ్ అదే సన్స్క్రీన్లోనే ఇంకా డిఫరెంట్ అన్నీ చూపిస్తారు. చూపించడంలో తప్పలేదు. ముందే చెప్పండి, ఇది పెయిడ్ ప్రమోషన్, ఇది ఇలా ఉంది, ఇది అంత బాగాలేదు, ముందు వాడిన సన్స్క్రీన్ కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంది, ఇలా చెప్పచ్చు కదా అని నా డౌట్ అనమాట. అండ్ కమింగ్ టు బట్టల ప్రమోషన్స్. బట్టలు అనేవి నేను చాలాసార్లు చూసానండి. బట్టలు అనేవి కెమెరాలో ఒకలా కనిపిస్తాయి, మనం ఆర్డర్ చేసుకున్నాక ఒకలా ఉంటాయి. నేనైతే ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడైనా సరే ఒకళ్ళు చెప్పారు అని చెప్పి మనం రివ్యూస్ చూడకుండా
ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది. దాని కింద రివ్యూస్ ఉంటాయి. ఆల్రెడీ కొన్న వాళ్ళ రివ్యూస్ ఉంటాయి, ఫోటోస్ ఉంటాయి, ఒరిజినల్‌గా ఫోటోస్ ఉంటాయి. అలాగే వాళ్ళ ఒపీనియన్ అనేది చెప్తారు. కాకపోతే అవేం చూడం. మనకొక యూట్యూబర్ నచ్చుతారు. నచ్చడం అంటే వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతాం. వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. సో, వాళ్ళు చెప్తారు ఇది డ్రెస్ చాలా బాగుంది, ఇది బాగుంది అని. సో, వెంటనే మనం ఏం చూడం. ఆ లింక్ మీద క్లిక్ చేస్తాము. అది వెంటనే కొనుక్కుంటాం. సో, అది తీరా మన ఇంటికొచ్చాక ఎంత వరస్ట్‌గా ఉంటాయంటే కొన్ని సార్లు, అన్ని సార్లు అని నేను అనను. కొన్ని సార్లు మాత్రం చాలా వరస్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకని కొనే ముందు రివ్యూస్ ఖచ్చితంగా చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిటర్న్ పాలసీ ఉందో లేదో చూడండి. రిటర్న్ పాలసీ ఉందో లేదో చూసుకొని ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. కాటనా లేకపోతే పాలిస్టరా ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఆ డీటెయిల్స్ కూడా చూసి తీసుకోవడం అనేది చాలా మంచిది. అలానే గివ్ అవేస్ అండి. కొంతమంది జెన్యూన్‌గానే చేస్తారు గివ్ అవేస్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 100 మెంబర్స్‌కి ఇలా ఐఫోన్ గిఫ్ట్ అని చెప్పి అంటారు. నిజంగా 100 మెంబర్స్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి? సో, వాళ్ళకి అంత ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు రిటర్న్ ఎంత రావాలనుకుంటారో కూడా ఒకసారి ఆలోచించండి. కొన్నైతే అసలు జెన్యూన్‌గానే ఉండవండి ఇలాంటివి. సో, ఏదైనా సరే పార్టిసిపేట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి పార్టిసిపేట్ చేయండి. సో, ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా చెప్పారనే కారణంతో వెంటనే కొనకండి. ఒక నిర్ణయం తీసుకోండి మంచిగా. ఎలా అంటే, ఇది మనకి అవసరమా? ప్రస్తుతానికి ఇది అవసరమా? నేను ఎక్కడో ఒక వీడియోలో రమారావయ్య గారు చెప్పారండి. యాక్చువల్లీ ఒక వస్తువు మనం కొనాలనుకున్నప్పుడు ఒక 2 డేస్ అలా ఆగి చూడండి, 3 డేస్. నిజంగా అది మనకి నీడ్ అయితే మనకి అర్థమైపోతుంది ఇది అవసరం మనకి అని చెప్పి. బట్ 2, 3 డేస్ తర్వాత మనకి అంటే కొనడానికి టైం తీసుకోండి. ఒక 2 డేస్, 3 డేస్ లేదా ఒక 1 వీక్. నిజంగా అది మనకు కావాలి అంటే మనకు అర్థమవుతుంది. అది వెంటనే కొనుక్కుంటాం. సో, అది అవసరం లేదు అనుకుంటే నిజంగానే అది ఆ డెసిషన్ అనేది డిలే అయిపోతుంది. సో, ఏదన్నా సరే మీ డబ్బు మీ కష్టం. ఒక్కసారి రీసెర్చ్ చేయండి. ఒపీనియన్స్ తీసుకోండి. అవసరమైతేనే కొనండి. సో, ఫైనల్‌గా నేను కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్‌లో మంచి క్రియేటర్స్ కూడా ఉన్నారు. వారి కష్టాన్ని మనం గౌరవించాలి. అలాగే ప్రతి ప్రమోషన్‌ను కూడా క్వెషన్ చేసే హ్యాబిట్ అనేది మనకుండాలి. యాడ్స్ చూడండి, వాళ్ళు చెప్పేది వినండి. కానీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేక్షకుల నమ్మకం అనేది ఏ క్రియేటర్‌కైనా ఒక పెద్ద అసెట్. సో, దాన్ని మనం కాపాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. సో, యాక్చువల్‌గా ఈ యూట్యూబ్ వీడియోస్ అనేవి నాకు చాలా కొత్త అండి. నేను చాలా కొత్త యూట్యూబర్‌ని అని చెప్పొచ్చు. సో, ఏమైనా సజెషన్స్ గానీ, ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.